ఫుడ్ పార్క్ వాళ్ళకి ఆ పర్మిషన్స్ అన్ని ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో అవన్నీ ఎందుకు కంప్లీట్ చేయకుండా మాకు వదిలిపెట్టిపోయినారు? ఆ ఫుడ్ పార్క్ కంప్లీట్ కావాలంటే గాన అటు ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచో కేసీ కెనాల్ నుంచో ఒక పైప్ లైన్ అనేది గాన వాటర్ వాళ్ళకి ఇస్తే మేము రెడీగా ఉన్నాం దాన్ని ఏర్పాటు చేసేదానికి అని అన్నారు. మీరు ఒప్పందాలన్నీ చేసుకునేటప్పుడే సక్రమంగా చేసుకోకుండా దాంట్లో లోటుపాట్లు పెట్టి దాంట్లో ఇబ్బందులు పెట్టి ఈ రోజు ఆ కంపెనీ వాళ్ళకి మనం ఏదన్నా కూడా సాయం చేస్తామన్నా కూడా దాన్ని పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎవరు ప్రాజెక్ట్ అవసరమే. ఆ ప్రాజెక్ట్ పెట్టే వాళ్ళు ఎవరితో అయితే ఒప్పందం చేసుకున్నారో వాళ్ళు ఈరోజు పెట్టే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు. అటువంటి వాళ్ళతో మీరు ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? ఒప్పందం చేసుకునే పరిస్థితిలో ఆ రోజే మీరు ఎందుకు క్లారిటీగా క్లియర్గా అన్ని అమలు చేయలేకపోయినారు? ఆ అగ్రి మీరు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ సీడ్ ప్రాసెసింగ్ దానికి చెప్పినారో వాళ్ళకి వాటర్ సప్లై కూడా ఇచ్చిండొచ్చు కదా. కర్నూలు జిల్లా మొత్తం కూడా టోటల్ గా మీరు కర్నూలు జిల్లా వాసి అక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడి కూడా అక్కడ ఏం జరగదు గారు ఒక మా ఊరికి మా ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్కి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సార్లు వచ్చి దాంట్లో బంతిపూలు పసుపు కుంకుమ చల్లిపోయినాడు. అసలు ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఆలోచన ఎవరిది? మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనను ఆచరణలోకి తెచ్చి పనులన్నీ పూర్తి చేసి ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్లు వచ్చి 70% వర్కులు పూర్తి అయిన తర్వాత కూడా వీళ్ళు వచ్చి ఆ క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచన ఏమి? ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చంద్రబాబు నాయుడు గారికి అంత చిత్తశుద్ధి ఉంటే గాను కుప్పంకి నీళ్ళు ఎందుకు తీసుకోలేకపోయినాడు? పులివెందులకు నీళ్ళు ఇచ్చినాయని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయినాడు? కుప్పం ప్రజలు యాడిపోతారులే సచ్చినట్ట నాకాన్నే పడింటారు, నాకు తప్ప ఎవరికి ఓటు వేయలేరు అని చెప్పి ఒక చులకన భావన. ఆయన కూడా పులివెందులు ఎక్కడికి పోరు, పులివెందులు కూడా నాకే వేస్తారని సీఎం గారు పట్టించుకోవట్లేదు. సీఎం గారు మీరు నిజంగానే కళ్ళు తెచ్చుకొని నింటే మీకు నిజంగానే కానీ మీరు విలేకరులా మీరు నిజంగానే ఒక్కసారి పోదాం సాయంత్రం టికెట్ మీరు బుక్ చేసుకునే సరే నన్ను బుక్ చేయమని సరే లేదా నా కారు ఎక్కినా పోదాం. పులివెందుల కానీ డెవలప్ జరగలేదు. రోడ్స్ విషయంలో కానీ డ్రైన్స్ విషయంలో కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ల విషయంలో కానీ ఇరిగేషన్స్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే విషయంలో కానీ బస్ స్టాండ్ నిర్మాణం విషయంలో కానీ అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చిన విషయంలో కానీ లేకుంటే టూరిజం డెవలప్మెంట్ విషయంలో కానీ ఇప్పుడు శిల్పారామంని డెవలప్ చేసే విషయంలో కానీ లేకుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో టైఅప్ అయిన విషయంలో కానీ అంటే ఇలా మీరు అన్నారు కానీ కాదు చంద్రబాబు నాయుడు చెప్పింది అన్ని అడగకూడదు కదా. మీరు కూడా చంద్రబాబు మస్తు కామెంట్ చేస్తాడు. జగన్ సార్ చెప్తే ఎక్కడైనా పోటీ చేస్తాడు. ఇంతసేపు మీకు అదే కదన్నా చెప్పినది. ఇంకా మా పార్టీలో ఎవరు టికెట్లు ఇవ్వాలని కూడా ఆయన చెప్తాడా? మా పార్టీలో ఎవరికి ఎక్కడ టికెట్ మా అవసరాలను బట్టి ప్రజలకు ఏది మంచి అనుకుంటామో ఎక్కడ అభ్యర్థులు విన్నింగ్ క్యాండిడేట్ అనుకుంటామో అక్కడ టికెట్లు ఇస్తాం.